దానికి భారతానికి ముందు పేరు జయం అని. 1,00,000 శ్లోకాలతో జయం అనే గ్రంథమును రాశారు వ్యాస మహర్షి. ఇవాళ చెప్పుకోవాలి, వ్యాస మహర్షి ఆయన జన్మ ఎంత గొప్పది అంటే, అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు బ్రహ్మలాగా కనపడవు మనకు, కానీ ఒక ముఖంలోనే 4 ఉన్నాయి. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖములు కలిగిన బ్రహ్మ. ద్విబాహు అపరో హరి, 4 భుజములు ఉండడం విష్ణుమూర్తికి మాత్రమే సాధ్యము. కానీ ఆయన 2 చేతులే 2 భుజములే ఉన్నాయి వ్యాసుడికి, కానీ ఆయన చతుర్భుజుని వంటివాడు, మహావిష్ణువు వంటివాడు అన్నారు. అపాలలోచన సింభు, 3 కన్నుల గల దైవము ప్రపంచంలో ఇంకొకరు లేరు, ఒక శివుడు తప్ప. అటువంటి 3వ కన్ను బయటికి కనపడటం లేదు, కానీ జ్ఞానచక్షువు కలిగినటువంటి మహానుభావుడయ్యా శివుడు, భగవాన్ బాదరాయణ అన్నారు. బదరీవనములో మనకు రేగుపళ్ళు అవి సంక్రాంతి వచ్చినప్పుడు వాటి గొప్పతనం తెలుస్తుంది. బదరీ అంటే రేగు, ఆ రేగుపళ్ళ వనములో ఉండేవాడట ఆయన. అందుకని బాదరాయణుడు అని పేరు వచ్చింది వ్యాస భగవానుడికి.